హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మిక్స్ కోటా శారీస్ పైన హ్యాండ్ పెయింట్ చూడబోతున్నారండి. ఇవన్నీ కూడా ఆఫర్లో వస్తున్నాయి. మండే రోజు ఒక వీడియో పెట్టాము. నేను క్లియర్గా చెప్తున్నానండి, ఆడియోతో వినండి, వీడియో మ్యూట్లో చూడొద్దు అని. నేను క్లియర్గా చెప్పినా కూడా మళ్ళీ వచ్చి డౌట్స్ అడుగుతున్నారు. ఈ రష్లో మేము మీ డౌట్స్ క్లియర్ చేసేలోపు ఇవి శారీస్ సేల్ అయిపోతాయి. అది కాక ఆల్రెడీ ఒకసారి వీడియోలో క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ డౌట్స్ క్లియర్ చేయడానికి మాకు అంత టైం కూడా ఉండదు కాబట్టి మేము రెస్పాండ్ అవ్వము. అందుకని మీరు వీడియో ఆడియోతో చూడండి. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్లో వస్తాయండి. మిక్స్ కోటా శారీస్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇవి లో బడ్జెట్ చీరలు, డైలీ యూస్కి అలా కట్టేసుకునే చీరలు కాబట్టి బ్లౌజ్ తీయకుండా మీ దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ ఇవన్నీ లైనింగ్ బ్లౌజ్ పెట్టుకునే బదులు ఇంకో చీర కొనుక్కోవచ్చు. అది ఆలోచించండి. నేను అంటే నా వైపు నుంచి ఒక అడ్వైజ్ మాత్రమే, మీకు నచ్చినట్టు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఫస్ట్ రోజు కొంతమంది ఒకరు కామెంట్ చేశారు ఇది వీడియో కింద, ఇవి మిక్స్ కోటా అంటున్నారు కదా, సమ్మర్లో కట్టుకోగలమా అని అడిగారు. అది సీజన్లో ఎవరు ఏ ఫ్యాబ్రిక్ వాడతారు అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. సమ్మర్లో కూడా సింథటిక్ శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు, 365 డేస్ కాటన్స్ మాత్రమే కట్టే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. మీ పర్సనల్ చాయిస్ ఎలాంటిదో నాకు తెలియదు కాబట్టి నాకు అనిపించింది, నేను రెగ్యులర్గా చూసేది చెప్తున్నాను. సెంటీమీటర్స్ బయట చూసాను, ఇదిగోండి 42.5 ఇంచెస్ ఉంది. బడ్జెట్ తక్కువ కదా అంటే ఆఫర్లో ఇస్తున్నారు కదా అని మీరు చీరలు తక్కువ వస్తాయి అట్లా అనుకోవద్దండి. మొన్న ఒక కస్టమర్ కోసం చూస్తే 43 నుంచి 43.5 ఉంది. ఒక్కొక్క చీర ఒకలా వస్తాయండి. ఇవి 42 నుంచి 44 వరకు. రెగ్యులర్ శారీ లెంత్ 44. మరీ నాలాగా 5'8" 5'9" ఈ హైట్ ఉంటే తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ హైట్ శారీస్ సరిపోతాయి. ఇవి శారీస్ 4 లేయర్స్ మీద 130 సెంటీమీటర్స్ పైన ఉన్నాయండి. ఇదిగోండి 133. అలాగే బ్లౌజ్ ఇక్కడ లోపల ఉంది చూసారా, బ్లౌజ్ ఇంచుమించు 83 అలా వచ్చింది బ్లౌజు. మీకు సరిపోతాయండి. అసలు బ్లౌజ్ తీయకపోవడమే మంచిది, చీర సరిపోకపోవడం అనేది ఏమి ఉండదు. 530, 540 శారీ వస్తుంది. 80 సెంటీమీటర్స్ వరకు రన్నింగ్ బ్లౌజు. అసలు చీర పన్నాలో బ్లౌజ్ 70 సెంటీమీటర్సే సరిపోతుంది. ఒకవేళ మీరు స్టిచ్ చేయించుకున్నా కూడాను. ఈ చీరలకైతే చేయించుకోకపోవడమే బెస్ట్, ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా పెరిగిపోయాయి కదండి. మనకు ఓన్ స్టిచ్చింగ్ సొంతంగా చేసుకోగలిగితే ఒక 200-300కి ఎవరన్నా కుట్టేవాళ్ళు ఉంటేనో ట్రై చేయొచ్చు. స్కిన్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ అండి. ఇది పళ్ళు. ఈ శారీస్ అన్నిటికీ కూడా ఇట్లా సిల్వర్ జరీ బార్డర్ వస్తుందండి, బోత్ సైడ్స్ కూడా. మోస్ట్లీ సెపరేట్ పళ్ళు ఉండదు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీరు 2 శారీస్ తీసుకుంటే 2000, 3 శారీస్ తీసుకుంటే 2500 విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇదిగోండి శారీ లోపల ఇలా ఉంటుంది. డార్క్ శనగపిండి ఎల్లో అండి. ముందు శారీలో డిజైన్ లానే ఉంది. ఇది కూడా చక్కగా క్రీపర్ స్టైల్లో వచ్చింది. బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కామన్ అండి. డార్క్ శనగపిండి ఎల్లో. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన క్రీపర్స్ ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ లోపల వైపేమో ఈ విధంగా ఉంటుందండి. లైట్ లెమన్ ఎల్లో అండి. ఇది కూడా కొంచెం క్రీపర్ స్టైల్ డిజైనే. బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ లోపలంతా ఈ విధంగా వస్తుందండి, బోర్డర్ స్టైల్లో వస్తుంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి. బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ బ్లౌజ్ కామన్. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అన్ని చీరలు కూడా హ్యాండ్ పెయింటేనండి. ఇందులో ప్రింట్స్ కానీ స్క్రీన్ ప్రింట్, డిజిటల్ ప్రింట్ అలాంటివి ఏమీ లేవు.
లైట్ పిస్తా గ్రీన్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. సిల్వర్ జరీ బోర్డర్ అండ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కామన్. శారీ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంటుందండి. ఫిరోజా బ్లూ అండి. ఇది కూడా కలర్. ఇదిగోండి బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా హ్యాండ్ పెయింట్ బోర్డర్ కూడా వచ్చింది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంటుందండి. వైట్ అండి, అలా అని మరీ ప్యూర్ వైట్ కూడా కాదు, కొంచెం క్రీమ్ షేడ్ మిక్స్ అయినట్టుగా అలా ఉంది. క్రీపర్ స్టైల్ పళ్ళు, సిల్వర్ జరీ బోర్డర్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ కామన్ అండి. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. బేబీ పింక్ అండి, ఆల్ ఓవర్ స్టైల్లోనే ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ లోపల కూడా ఎలా ఉంది? సీ గ్రీన్ కలర్ అండి. చక్కగా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. గ్రే కలర్ అండి, గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్. చాలా బాగుంది ఇది కూడా. ఈ శారీ సిల్వర్ బ్లౌజ్ లేదమ్మా, సిల్వర్ బోర్డర్ లేదా? లేదు, లేదండి. ఈ శారీకి సిల్వర్ బోర్డర్ లేదు. బ్లాక్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ వచ్చింది బోత్ సైడ్స్ కూడా. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా కూడా మోటివ్ స్టైల్లో అక్కడక్కడ ఇలా బంచెస్ లాగా ఇచ్చారు. గ్రే కలర్ పైనే బోత్ సైడ్ సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా రన్నింగ్ బ్లౌజ్ అండి. డిజైన్ వచ్చేసి పెద్ద పెద్ద బంచెస్ లాగా బొకే స్టైల్ అనమాట. సీ గ్రీన్లో కొంచెం డార్క్ అండి. సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా హ్యాండ్ పెయింట్ బోర్డర్ కూడా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మోటివ్ స్టైల్లో పెయింటింగ్ వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లూ కలర్ అండి, సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా హ్యాండ్ పెయింట్ బోర్డర్ కూడా ఉంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇదేమో ఆల్ ఓవర్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. ఎల్లో కలర్ అండి, ఆరెంజ్ కాంబినేషన్లో బోర్డర్ వచ్చింది. ఈ శారీకి కూడా సిల్వర్ జరీ బోర్డర్ లేదు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇది కూడా కొంచెం బొకే స్టైల్లోనే హ్యాండ్ పెయింట్ వచ్చింది. కొంచెం నియాన్ గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ అండి. బార్డర్ లేదు. ఈ శారీ కూడా సిల్వర్ జరీ బోర్డర్ లేదండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. గ్రీన్ కలర్ హ్యాండ్ పెయింటెడ్ బోర్డరు, ప్యారెట్ గ్రీన్. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్టైల్లోనే డిజైన్ వచ్చింది. ఇదిగోండి బీట్రూట్ పింక్ కలర్ అండి. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే డిజైన్ ఉంది. సిల్వర్ జరీ బోర్డర్, అలాగే మెరూన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఈ శారీకి కూడా సిల్వర్ జరీ బోర్డర్ లేదు. బ్లాక్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ వచ్చిందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ డిజైన్ కూడా బంచెస్ స్టైల్లోనే వచ్చింది. బ్లూ కలర్ అండి, సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా రాయల్ బ్లూ హ్యాండ్ పెయింట్ బోర్డర్ కూడా ఉంది. ఇలా ఫ్లవర్స్ వచ్చేసి చక్కగా ఒక గులాబీని కట్ చేసినట్టుగా ఆకులతో సహా అలా ఆ స్టైల్లో వచ్చాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కలర్ ఏం చెప్పాలి? ఇది మెరూనా? మెరూన్ కాదు, మెరూన్ పింక్ మిక్స్. ఇది మెరూన్కి క్రీమ్ కలర్, బ్రిక్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత అలా ఉందండి. వీడియోలో క్లియర్గా ఉంది.
ఇది కూడా బంచెస్ స్టైల్లోనే హ్యాండ్ పెయింట్ వచ్చింది. సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా మెరూన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. రత్నావళి బ్లూ అండి, ఇది కూడా చక్కగా బంచెస్ స్టైలే. సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా రాయల్ బ్లూ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఎల్లోలోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి, ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా ఆరెంజ్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతానేమో ఈ విధంగా వస్తుందండి. అటు తిప్పేటప్పటికి శారీ డిస్టర్బ్ అయిపోతుంది ఫోల్డింగ్. ఎంత బాగుందో, స్కిన్ కలర్ అండి, భలే ఉంది కదా. ఈ కలర్ లాస్ట్ టైం కూడా చాలా వచ్చాయి, చాలా బాగా సేల్ అయ్యాయి. లోపల ఎలా ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. అండ్ ఇవి డ్యామేజెస్ కింద కన్సిడర్ పెయింట్ అది చెయ్యం. పెయింట్ వేసేటప్పుడు చుక్కలు పడతాయి కదా ఒక్కొక్కసారి అట్లా. ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. పిస్తా గ్రీన్ కలర్ అండి, ఇది కూడా చక్కగా ఒక మూడు ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా ఆ టైప్లో హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్గా ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి. బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. శనగపిండి ఎల్లోలో డార్క్ కలర్ అండి, ఆల్ ఓవర్ స్టైల్ హ్యాండ్ పెయింట్ వచ్చింది. సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా ఎల్లో బోర్డర్ కూడా ఉందండి, హ్యాండ్ పెయింట్ బోర్డరు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పింక్ కలర్ అండి, మంచి పింక్ షేడ్కి బంచెస్ డిజైన్తో పాటుగా రాణి పింక్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, సిల్వర్ జరీ బోర్డరు, బోత్ సైడ్స్ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఇందాకట్లాగానే కొంచెం పింక్ క్రీమ్ కల్నేతలాగా ఉందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, సిల్వర్ జరీ బోర్డరు, బోత్ సైడ్స్ వస్తాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, బంచెస్ స్టైల్ హ్యాండ్ పెయింట్. మీకు ఎలా కావాలన్నా ఉన్నాయండి, ఆల్ ఓవర్ కావాలన్నా ఉన్నాయి, క్రీపర్ స్టైల్ కావాలన్నా ఉన్నాయి, బంచెస్ కావాలన్నా ఉన్నాయి. అన్ని రకాల డిజైన్స్, అన్ని కలర్స్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి. చక్కగా నచ్చింది పర్చేస్ చేయండి. ఎనీ 2 శారీస్ 2000, ఎనీ 3 శారీస్ 2500 విత్ ఫ్రీ షిప్పింగ్. స్కిన్ కలర్ అండి, స్కిన్ కలర్లో చక్కగా ఒక పువ్వు కొమ్మ అలా వచ్చాయి, వైట్ చిన్న చిన్న ఫ్లవర్స్. సిల్వర్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది. పేమెంట్ ఇచ్చిన నెంబర్కి మాత్రమే చేయాలండి. వేరే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న నెంబర్కి చేసేస్తే మీ ఆర్డర్ బుక్ అవ్వదు. మీరు చేసిన నెంబర్ నుంచి రిఫండ్ కూడా ఉండదు, మళ్ళీ వేరే శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేమెంట్ నెంబర్ మేము ఇచ్చింది జాగ్రత్తగా చూసుకుని ఆ నెంబర్కి మాత్రమే పే చేయండి. పింక్ కలర్ శారీ అండి, బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, బొకే స్టైల్ డిజైన్ వచ్చింది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ హ్యాండ్ పెయింట్ బోర్డర్తో పాటుగా బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్ కూడా వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మీరు పర్చేస్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్లో నెంబర్ అంటే మోడల్ నెంబర్ వచ్చేలాగా ఫోటో తీయండి. అలాగే
ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.